హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి తట్టుకోలేక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. అమలాపురం తిలకుప్పకు చెందిన స్వామినాయుడు, శ్రీదేవి దంపతుల మొదటి కుమారుడు సతీష్ మియాపూర్ బీకే ఎంక్లేవ్లో నివాసం ఉంటున్నాడు. గచ్చిబౌలి ఎసెంచర్లో ఉద్యోగం చేస్తున్నాడు. సంవత్సరం క్రితం సతీష్ రవళిని పెళ్లి చేసుకున్నాడు. భార్య రవళి సోదరుడితో కలిసి మియాపూర్లో ఉంటున్నాడు. భార్య రవళి సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్ళింది. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సోదరుడితో కలిసి సతీష్ ఇంట్లో ఉన్నాడు. నిన్న ఉదయం 10 గంటలైనా సతీష్ బెడ్రూమ్ డోర్ తీయలేదు. తమ్ముడు డోర్ కొట్టగా ఉలుకు పలుకు లేదు. తలుపులు బద్దలు కొట్టి చూడగా ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. స్థానికుల సహాయంతో కిందకు దించి చూడగా సతీష్ అప్పటికే మృతి చెందాడు. మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి తట్టుకోలేక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. అమలాపురం తిలకుప్పకు చెందిన స్వామినాయుడు, శ్రీదేవి దంపతుల మొదటి కుమారుడు సతీష్ మియాపూర్ బీకే ఎంక్లేవ్లో నివాసం ఉంటున్నాడు. గచ్చిబౌలి ఎసెంచర్లో ఉద్యోగం చేస్తున్నాడు. సంవత్సరం క్రితం సతీష్ రవళిని పెళ్లి చేసుకున్నాడు. భార్య రవళి సోదరుడితో కలిసి మియాపూర్లో ఉంటున్నాడు. భార్య రవళి సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్ళింది. సోదరుడితో కలిసి సతీష్ ఇంట్లో ఉన్నాడు. నిన్న ఉదయం 10 గంటలైనా సతీష్ బెడ్రూమ్ డోర్ తీయలేదు. తమ్ముడు డోర్ కొట్టగా ఉలుకు పలుకు లేదు. తలుపులు బద్దలు కొట్టి చూడగా ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. స్థానికుల సహాయంతో కిందకు దించి చూడగా సతీష్ అప్పటికే మృతి చెందాడు. మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.